హలో అండి, ఈ వర్షాకాలంలో మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. అయితే చేసేద్దాం. మిరపకాయలని శుభ్రంగా కడుక్కొని అందులో నుండి గింజలు తీసేసుకుందాము. ఇలాగా తీసేసి పక్కన పెట్టేసుకుందాం మిరపకాయలను. నెక్స్ట్ శనగపిండి తీసుకొని అందులో ఉప్పు, ఓమాని చేతిలో వేసుకొని ఇలా నలుచుకొని పిండిలో వేసేయాలి. నెక్స్ట్ పసుపు, కారం, బేకింగ్ సోడా వేసుకోవాలి. శనగపిండిలో ఇలా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. గడ్డలు కట్టకుండా కలుపుకోవాలండి పిండిని. ఇలాగా పిండి కన్సిస్టెన్సీ చక్కగా ఉండాలంటే ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలాగా పిండి రెడీ అండి. ఇలా రావాలి. పిండి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేశాను. ఇందులో కారం, ఉప్పు, కొద్దిగా నిమ్మరసం, వేసి కలుపుకుందాము. ఇలాగా నెక్స్ట్ అందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాము. నూనె వేడైంది కదండి. మిర్చీలను పిండిలో ముంచుకుంటూ నూనెలో వేసుకుందాం. ఇలాగా మీరు మిరపకాయ బజ్జీలను ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వర్షాకాలంలో వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. రెడీ అండి మిరపకాయ బజ్జీలు. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను మిరపకాయలో ఇలా స్టఫ్ చేసుకుందామండి. ఇలాగా అంతే, మిరపకాయ బజ్జీలు రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.